శక్తికి మించిన హామీలు, ఏది పడితే అది, నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చేసింది కర్ణాటకలో. మొట్టమొదట ఈ దేశంలో అడ్డదిడ్డమైన హామీలు ఇచ్చింది, అమలు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినప్పుడు అడ్డదిడ్డమని అనుకున్నాం, కానీ ఆచరణలో అమలు చేసి చూపెట్టాడు నవరత్నాలకు సంబంధించి. అట్లాంటిది అక్కడ వచ్చేటప్పటికి దీనికి ఇతనే ఇచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వమన్నటువంటి తరహాలో ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చేశారు. తీరా చూస్తే ఆ హామీల అమలు అసాధ్యమవుతోంది. సూపర్ 6 అన్నటువంటి దాంట్లో ఆ బస్సులు తప్పించి మరేమీ వర్కౌట్ కావట్లేదు. గ్యాసు భారమై కూర్చుంది, ఇతరత్ర అన్ని భారమై కూర్చుంది. ఇక వాటి నుంచి డైవర్ట్ చేయాలంటే కొత్త రాజకీయం స్టార్ట్ చేయాలి, భావోద్వేగాలు సృష్టించాలి, సెంటిమెంట్లు సృష్టించాలి. అందుకోసమనే ప్రాంతీయవాదం, ఎందుకంటే ఇప్పటికే ఓ సెంటిమెంట్తో గెలిచారు, అది హిందూ ముస్లింల మధ్య విభజించి గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. ఈ దఫా అది రివర్స్ అనమాట, హిందూ ముస్లింకి కుదరదు కాబట్టి ఇక కొత్తగా చేసేదే ఉంది. అందుకోసం అని చెప్పేసి ప్రాంతీయ విభేదాలు సృష్టించడం అన్నటువంటి దాంట్లో భాగంగానే ఏదైతే మేనేజ్మెంట్ కేటగిరీలో 50%, బి కేటగిరీలో 75%, సిడి కేటగిరీలో 100కి 100% కన్నడిగులకే ఇవ్వాలంటాం. ఇప్పుడు దాన్ని కాదు అంటే కనుక అదిగో చూసారా స్థానికులకు అన్యాయం చేస్తుందని చెప్పడం, ఇట్లాంటి నాటకాలతో కూడినటువంటి గేమ్. ఎందుకయ్యా అంటే ఆ డబ్బులు ఇవ్వలేకపోతుంది, రుణమాఫీ డబ్బులు ఇవ్వలేకపోతుంది, అట్లాగే సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వలేకపోతుంది, కాబట్టి ప్రజాగ్రహాన్ని చల్లార్చలేకపోతుంది. దానికి సజీవ సాక్ష్యం మొన్న 9 సెట్లకే పరిమితం కావడం, టోటల్గా అధికారంలో ఉండి కర్ణాటకలో దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు రివర్స్ గేమ్ ఆడుతోంది.